నా పేరు రాజు. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి 3 దినపత్రికల్లోని వార్తలను చూద్దాం. వార్తలను చూసే ముందు నా ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోను లైక్ చేయండి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని మెయిన్ వార్తలను చూసుకుంటూ పోదాం. ముందుగా ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్ వార్తల్లో చూస్తే నిన్న పాక్ ఉగ్రస్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు, ఆపరేషన్ సింధూర్ స్టార్ట్. ప్రతీకార దాడులు ప్రారంభించిన భారత్ మొత్తం 9 ఉగ్రస్థావరాలపై ధ్వంసము. చూడండి, నిన్న పాక్ ఉగ్రస్థావర భారత సైన్యం దాడి చేసిందండి. పాకిస్తాన్ ప్రజల మీద కాదు, ఉగ్రవాద స్థావరాల మీద మటుకే దాడి చేసింది. అది పాయింట్. పాకిస్తాన్ మీద దాడి చేయలేదండి. పాకిస్తాన్లో ఉండే ఉగ్రవాద స్థావరాల మీద దాడి చేసింది భారత సైన్యం. పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత భారత సైన్యం మెరుపు దాడులు ప్రారంభించింది. ఆపరేషన్ సింధూర పేరుతో ఉగ్ర శిబిరాలపై భారత సైన్యం దాడి చేసి పాక్ ఆక్రమిత కాశ్మీర్తో పాటు పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. మొత్తం 9 ఉగ్ర స్థావరాలను, వారి సదుపాయాలను భారత సైన్యం ధ్వంసం చేసినట్టు తెలిసింది. అత్యంత ఖచ్చితంతో ఈ దాడులు జరపడం విశేషము. ఈ దాడులకు సంబంధించిన వివరాలు త్వరలో వెల్లడిస్తామని రక్షణ శాఖ ప్రకటించింది. చూడండి, రాత్రి 1 గంట తర్వాత పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై దాడి చేసిందండి. కానీ ఇప్పటికైనా పాకిస్తాను ఉగ్రవాదులు సపోర్ట్ చేయకుండా భారత్ చేసే ఉగ్రవాదుల దాడికి సపోర్టుగా ఉంటే వాళ్ళ దేశం కూడా బాగుపడుతుంది. ఉగ్రవాదులను ఏరిపారేయడానికి పాకిస్తాన్ కూడా కలిసి రావాలనేది అందరూ కోరుకుంటున్నారు. కానీ భారత్ చేసిన దానికి భారత ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారండి. ఎందుకంటే ఉగ్రవాదాన్ని మట్టి కరిపించింది ఆపరేషన్ సింధూర్. చాలా మందికి కూడా సంతోషకరమైన వార్త ఇది. ఇండియన్ అంటే గర్వంగా తలెత్తుకునే విధంగా మన సైనికులు చేసేదానికి భారతదేశంలో ఉండే ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేస్తున్నారండి. ఇంకా చూస్తే గాలికి 7 ఏళ్ళు జైలు. గాలి జనార్దన్ రెడ్డి అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరండి, అందరికీ తెలుసు. ఎందుకంటే ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఓబులాపురం గనుల్లో 1000 కోట్లు దోసుకున్నాడు. ఎంతోమందిని అక్కడ ఆ గ్రామాల ప్రజలను లారీల కింద తొక్కించి చేసిన గాలి జనార్దన్ రెడ్డి. ఆయన కానిస్టేబుల్ కుమారుడు, కోట్లకు పడిగెత్తాడు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని నా బ్రదర్ అని జగన్మోహన్ రెడ్డి గారిని అంటూ ఉంటాడు గాలి జనార్దన్ రెడ్డి. ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డికి 7 ఏళ్ళు జైలు పడితే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి 11 కేసుల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు వంతే అని న్యాయ నిపుణులు మాట్లాడుకుంటున్నారు. ఇది గాలి జనార్దన్ రెడ్డి గురించి కొంచెం తెలుసుకుందాం. ఓబులాపురం గనుల అక్రమ తవ్వకాల్లో గాలి జనార్దన్ రెడ్డి దోసే. 14 ఏళ్ల విచారణ తర్వాత సిబిఐ న్యాయస్థానం తీర్పు. మరో ముగ్గురికి ఆయనతో పాటు 7 ఏళ్ల కారాగారం. నిర్దోషులుగా సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఐఏఎస్ కృష్ణానందం. తన ప్రజాసేవను గుర్తించి తన వయసు పరిగణలోకి తీసుకొని శిక్ష తగ్గించాలని జడ్జిని అభివర్తించిన గాలి. ఆరోపణలు రుజువయ్యి మీకు యావజ్జీవం ఎందుకు విధించకూడదు అని ప్రశ్నించిన న్యాయమూర్తి. తీర్పు వెలువడగానే చెంచలగూడకు గాలి తరలింపు. జైలు శిక్ష నేపథ్యంలో గాలి ఎమ్మెల్యే పదవికి గండం. కానిస్టేబుల్ కుమారుడు కోట్లకు పడిగెత్తాడు. గాలి జనార్దన్ రెడ్డి ప్రస్తావం. 2011లో అరెస్టు, జైలు జీవితం. బెయిల్ కోసం న్యాయమూర్తులకే లంచాలు చూపిన గాలిని పట్టుకునేందుకు మారువేషాల్లో వెళ్ళాం. అక్రమ తవ్వకాలు జరిపే వారికి ఈ తీర్పు గుణపాఠము. లక్ష్మీనారాయణ. ఇంకా బ్రదర్స్ జగన్ వంతేనా? గాలికి శిక్షతో సర్వత్రా ఇదే చర్చ. ఒకే కేసులో గాలి జనార్దన్ రెడ్డికి 7 ఏళ్ల కఠిన శిక్ష. జగన్పై 11 సిబిఐ కేసులు. 12 ఏళ్లుగా సిబిఐ కోర్టులో పెండింగు. అదే కోర్టులో ఇప్పుడు గాలికి దండన. వైఎస్ సాయంలో ఒక ఎలుగు ఎలిగిన గాలి. జగన్ తన బ్రదర్స్ అంటూ అప్పట్లో వ్యాఖ్యలు. సోదర బంధంతో పాటు అక్రమ వ్యాపార బంధము. త్వరలో అది బయటపడతాయంటున్న న్యాయ నిపుణులు. నేతలపై కేసుల్లో విచారణ వేగవంతానికి సుప్రీం ఆదేశము. గాలి కేసును పర్యవేక్షిస్తున్న సర్వోన్నత న్యాయస్థానము. ట్రయల్ పూర్తయితే జనార్దన్ సెంతకే జగన్. అది
ఇంకా చూస్తే ఏమంటే గాలి జనార్దన్ రెడ్డి 7 ఏళ్ళు పడింది. 11 కేసుల్లో సిబిఐ కేసులో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు వంతు నెక్స్ట్ ఆయన వంతు అని న్యాయ నిపుణులు చేస్తున్నారు. ఇంకా చూస్తే యాక్సెస్పై యాగి జగన్ రోత పత్రికలు నిజాలు దాసి నిస్సిగ్గుగా రాతలు. నేడు ఒప్పందం చేసుకున్నది జగనే. 2022లో యూనిట్ ₹5.12కు ఒప్పందం. దీనిని ₹4.60 తగ్గించిన బాబు సర్కార్. వైసీపీ ఒప్పందంతో పోలిసి 52 పైసలు ఆదా. జీఎస్టీ కింద ఏటా 784 కోట్లు మిగులు. కీలక అంశాలు దాచిపట్టి రోత పత్రిక రాతలు. నేటి సెకీ ఒప్పందంపై వైసీపీ అడ్డగోలు వాదన. అప్పట్లో యూనిట్ను 2.49కే కొన్నామని కథలు. కానీ ట్రాన్స్మిషన్ ఛార్జీల పేరిట దోపిడీపై గోప్యత. ద్వంద్వ ప్రమాణాలపై విద్యుత్ నిపుణులు మండిపాటు. చూడండి, ఇది జగన్మోహన్ రెడ్డి గారు సాక్షి పత్రికలో నేను ₹2.60కే కొన్నాను. ఈ యాక్సెస్ పై అనేది చంద్రబాబు నాయుడు గారు ₹5.12కు ఒప్పందం చేసుకున్నాడు. విద్యుత్ ఛార్జీల మీద నేను తక్కువ కొంటే ఆయన ఎక్కువ పెట్టుకున్నాడని సాక్షి పేపర్లో వరుసగా 3-4 రోజులు రాశారు. కానీ దాన్ని 2022లోనే జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్న ఒప్పందమే అది. వీళ్ళేం కొత్తగా ఒప్పందం చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఒప్పందం చేసుకొని ₹5.12కు ఒప్పందం చేసుకున్నారు. దాన్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ₹4.60కు తగ్గించి ₹5.12కి వీళ్ళు ఒప్పందం చేసుకుంటే ₹4.60 తగ్గించింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. అంటే 52 పైసలు తగ్గించారు. దీని మీద వాళ్ళు మేము ₹2.60కే ₹2.49కే కొన్నాము, చంద్రబాబు నాయుడు గారు ₹4.60 కొన్నాడు అని రాస్తున్నారు. కానీ వాళ్ళు ₹5.12కు ఒప్పందం చేసుకునేది మాట సాక్షి పేపర్లో రాయలేదు. కాబట్టి కొన్ని మార్చి కొన్ని దాచిపెట్టి పేపర్లో రాసి చంద్రబాబు నాయుడు గారి మీద బురద చల్లడం అనేది సాక్షి పత్రిక అందరికీ తెలిసిన విషయమే. దాని గురించి మనం కొద్దిగా మాట్లాడడం పని లేదు. ఇంకా చూస్తే మాజీ మంత్రి పెద్దిరెడ్డికి నోటీసులు. ఎల్లుండి దేవాదాయ శాఖ అధికారి ఎదుట హాజరవ్వండి. బుగ్గమఠం భూముల వ్యవహారంలో మరో 4 హాజరు కాకుంటే అక్రమాల తొలగింపులకు ఉత్తర్వులు. ఇంకోటి వంశీ రిమాండ్ పొడిగింపు. ఇల్లు, డిపాజిట్లు, భూములు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ఆస్తులు వెల్లడి. 33 మందిలో 21 మంది వివరాలు సుప్రీంకోర్టు వెబ్సైట్లో. మద్యం కేసు నిందితులుగా 2 బాసులు. ఎఫ్ఐఆర్లో ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి పేర్లు. భారత సిమెంట్ డైరెక్టర్ గోవిందప్ప కూడా. కసిరెడ్డి, చాణిక్య, సజ్జల, దిలీప్ రిమాండ్ పొడిగింపు. భూ కబ్జాల భూమన. వైసీపీ హయాంలో 16.30 ఎకరాల చెర్ర. తిర్చానూరు, తిమ్మనేపాలెంలో స్వర్ణముఖి, పరంబోకు భూముల ఆక్రమణ నిర్ధారించిన విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంటు. తాజాగా సర్కారుకు నివేదిక. తక్షణ చర్యలకు ఆదేశించిన ప్రభుత్వం. సర్వే జరిపి కబ్జాగా తేల్చిన భూముల ఎనిక్కి. క్రిమినల్, సివిల్ చర్యలకు మంత్రి ఆదేశం. చూడండి, కమ్యూనిజం అంటూనే శ్రీవారి సేవలో తరుస్తూ ఉంటాడు. ప్రగతిశీల సూక్తులతో రాయలసీమ అభినవ శ్రీశ్రీల తనను తానే ప్రమోట్ చేసుకుంటూ తనలోని అన్నమయ్యను బయటకు తీస్తాడు. అన్ని విద్యలున్న ఆయన మరో విషయంలోనూ సిద్ధహస్తుడని నిర్ధారించుకున్నాడు. విలువైన ప్రభుత్వ పరంభోగ భూముల స్వర్ణముఖి నది పరివారాన్ని సైతం ఆయన చెరబట్టారు. చూడండి, ఎవరు? భూమన కరుణాకర్ రెడ్డి అండి. చెప్తూ కదా, వైసీపీ హయాంలో ఎవరికి కనపడింది వాళ్ళు దోసుకుంటూ వచ్చారు. తన భూములు ఏం లేదు. గ్రూప్ 1 మూల్యాంకన కేసులో పోలీస్ అదుపులో కామన్ సైన్ మధు. హైదరాబాద్ కార్యాలయంలో సోదాలు, అనంతరం బెజవాడకు తరలింపు. టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో సుదీర్ఘ విచారణ. ఏపీఎస్సీ ఆఫీసులో ప్రశ్నించిన వైనం నేడు కోర్టులో హాజరుపరిచే అవకాశం. ప్రధాన నిందితుడు పిఆర్పై సిటీ వారెంట్. పిఎస్ఆర్ ఆంజనేయుల మీద పీటీ వారెంట్. ఇంకా సాక్షి చూద్దామండి. సాక్షి చూస్తే
పాక్లోని ఉగ్ర శిబిరాలపై భారత్ దాడి. పహల్గామ్ దాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూరుతో ఇరుసుకుపడ్డ భారత సైన్యం, 12 మంది ఉగ్రవాదులు హతం. చూడండి రాశారు, అది మనం చదివినాం కాబట్టి. ఓబులాపురం మైనింగ్ కేసు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నిర్దోషి. మైనింగ్ శాఖ అప్పటి కార్యదర్శి కృష్ణానందం కూడా తీర్పు వెలువరిచిన సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం గాలి జనార్దన్ రెడ్డి, బివి శ్రీనివాసరెడ్డి, పిడి రాజగోపాల్, అలీఖాన్ దోషులే. వీరికి 7 ఏళ్లు జైలు, రాజగోపాల్కు అదనంగా 4 ఏళ్లు, 10,000 చొప్పున జరిమానా, ఓఎంసీకి 2 లక్షల ఫైన్. న్యాయం గెలిచింది. నన్ను ముందు పెట్టి వైఎస్ను దోషిగా నిలబెట్టాలని చూశారు సబితా ఇంద్రారెడ్డి. మేము ఎక్కడా చట్టవిరుద్ధంగా అనుమతులు ఇవ్వలేదు. తప్పు చేయకపోయినా నాయుడు కన్నీళ్లతో కోర్టు మెట్లెక్కా. 12.5 ఏళ్ల పాటు మానసిక వేదన అనుభవించా. వాస్తవాలు పరిశీలించిన కోర్టు నన్ను నిర్దోషిగా ప్రకటించింది. అది మెగా పేరుతో ఎందుకు దగా? డిఎస్సిలో అందుబట్టిన నిబంధనలపై అభ్యర్థుల మండిపాటు. డిగ్రీలో 50% మార్కులపై స్పందించిన కూటమి సర్కారు ఈ నిబంధనలను 2011 జులై ముందు వారికి వర్తించదని గెజిటెడ్. తెలంగాణలో ఈ నిబంధనల మేరకే డిఎస్సి పూర్తి. ఏపీలో ఈ నిబంధనలు తొంగలో తొక్కిన వైనం. అది నాటుకోళ్లు, గుడ్లు ఇంటికే వస్తాయి. ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే చాలు. ఏ రాష్ట్రానికైనా పార్సల్. అందుబాటులో 11 రకాల జాతులు. కేంద్ర ప్రభుత్వ సంస్థ డిపిఆర్ ఆధ్వర్యంలో. డాక్టర్ల నిరసన గలం. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వ్యాఖ్యలు బాధించాయి. డిమాండ్లు నెరవేరేంత వరకు పోరాడతామని ప్రతినా. యాక్సెస్ విద్యుత్ స్కామ్పై సిబిఐ విచారణ జరపాలి. ఇంకా చూస్తే ఈనాడు చూద్దామండి. ఈనాడు తెలంగాణలో చూస్తే ఆపరేషన్ సింధూర్. పాకిస్తాన్లో ఉగ్ర శిబిరాలపై మెరుపు దాడి. మొత్తం 9 స్థావరాలపై ఇరుసుకుపడ్డ భారత్. గాలికి 7 ఏళ్ల జైలు. గనులు అక్రమ తవ్వకాల కేసులో జనార్దన్ రెడ్డికి శిక్ష. శ్రీనివాసరెడ్డి, రాజగోపాల్, మోపేజ్ అలీఖాన్లకు గతంలో జైలు ఉన్న కాలం శిక్షలో మినహాయింపు. నిర్దోషులుగా మాజీ మంత్రి సబితా రెడ్డి, కృష్ణానందం. ఓఎంసీ కేసులో సిబిఐ కోర్టు తీర్పు. ఓబులాపురం మైనింగ్ కేసులో సిబిఐ న్యాయస్థానం శిక్ష ఖరారు చేయడంతో గనుల గాలి జనార్దన్ రెడ్డి, అతడి సహచరులను మంగళవారం రాత్రి పోలీసులు చెంచల్గూడ జైలుకు తరలించారు. ఈ కేసులో గాలితో పాటు ఆయన బావమర్ది శ్రీనివాసరెడ్డి, గనుల శాఖ అప్పటి సంచాలకుడు రాజగోపాల్, గాలి సహాయకుడు మోపేజ్ అలీఖాన్ను జైలుకు తీసుకొచ్చారు. మొదటి రోజు కావడంతో సాధారణ ఖైదీలతో కలిసి ఉన్నట్లు అధికారులు తెలిపారు. నిబంధనల ప్రకారం బుధవారం నుంచి వారికి శిక్ష అనుభవించే ఖైదీలుగా పరిగణిస్తారు. ఇదే కేసులో 2011లో గాలి, అతడి అనుచరులు చెంచల్గూడ జైల్లోనే రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ఇది ఇంకా చూస్తే హామీల అమలుపై చేతులెత్తేసిన కాంగ్రెస్ ప్రభుత్వము. బండి సంజయ్, ఎల్లారెడ్డిపేట. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదని, పైసా అప్పు పుట్టడం లేదని ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. ముఖ్యమంత్రి మాటలను బట్టి చూస్తూ ఉంటే ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేమని సాంకేతికాలు ఇవ్వడాన్ని అన్నారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో బండి సంజయ్ మాట్లాడారు. రాష్ట్ర ప్రజలందరికీ కుటుంబ పెద్దగా వ్యవహరించిన ముఖ్యమంత్రి ఏం చేయలేని స్థితిలో ఉన్నానని మాట్లాడడం సరికాదని ఆయన విమర్శించారు. అది ఇంకా చూస్తే మినీ అంగన్వాడీ కేంద్రాల టీచర్లకు పదోన్నతి. నెలవారీ వేతనం 7,800 నుంచి 13,650 పెంపు. ప్రభుత్వ ఉత్తర్వులు. చూడండి, మినీ అంగన్వాడీ కేంద్రాల టీచర్లకు 7,800 నుంచి 13,650 రూపాయలు పెంచారంట అండి తెలంగాణ గవర్నమెంట్. ఇంకా చూస్తే
ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి త్రిసభ్య కమిటీ. హైదరాబాదు ఉద్యోగుల సంక్షేమం పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునింది. ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపడానికి 3 ఐఏఎస్ అధికారులతో కూడిన త్రిసభ్య కమిటీని నియమించింది. సీనియర్ ఐఏఎస్ అధికారి, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ చైర్మన్గా, పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్, ఉప ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి కృష్ణ భాస్కర్ సభ్యులుగా ఈ కమిటీలో ఉన్నారు. ఇంకా చూస్తే సీఎం రేవంత్కు అధిష్టానం పిలుపు. భట్టి, ఉత్తమ్, మహేశ్లతో కలిసి నేడు ఢిల్లీకి ప్రయాణం. మంత్రివర్గ విస్తరణ కోసమేనంటూ ఊహాగానాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా ముఖ్య నేతలను బుధవారం ఢిల్లీకి రావాలంటూ కాంగ్రెస్ అధిష్టానం ఆహ్వానించినట్టు తెలిసింది. ఈ మేరకు సీఎం రేవంత్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో కలిసి బుధవారం ఢిల్లీకి వెళ్తున్నట్టు సమాచారం. అధిష్టానం నుంచి అకస్మాత్తుగా వచ్చిన పిలుపు కావడంతో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న మంత్రివర్గ విస్తరణపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. ఆర్థిక పరిస్థితిని సీఎం ముక్కుసూటిగా చెప్పారు. ఆ మాటలకు ఆయనే ఆవేదనగా భావించాలి. ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తాము. విలేకరులతో శ్రీధర్ బాబు. ఇంకా కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి అంటున్నారండి. రేవంత్ పరిపాలన చేత కాకపోతే తప్పుకోండి, సీఎం పదవికి రాజీనామా చేయండి. హామీలు అమలుకు లేని పైసలు అందాల పోటీలకు ఉన్నాయా? తెలంగాణ ప్రతిష్ట దెబ్బతినేలా మాట్లాడితే సహించము. ముఖ్యమంత్రిపై కేటీఆర్ మండిపాటు. ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు పైసలు లేవు కానీ అందాల పోటీల నిర్వహణకు డబ్బులున్నాయా? పరిపాలన చేత కాకపోతే తప్పుకోండి, సీఎం పదవికి రాజీనామా చేయండి. అంతేగాని తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీసేలా మాట్లాడితే సహించము. భరాసా పార్టీని మమ్మల్ని తిట్టినా భరిస్తాం, కేసీఆర్ను దూషించినా చూస్తూ ఊరుకోం అని సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఇంకా చూస్తే ఈనాడు ఆంధ్రప్రదేశ్ చూద్దాం. ఈనాడు ఆంధ్రప్రదేశ్లో ఆపరేషన్ సింధూర్, అది పాకిస్తాన్ ఉగ్రవాదులకు మెరుపుదాడి, మొత్తం 9 స్థావరాలపై ఇసుకుపడ్డ భారత్, అది ఉంది. గాలికి 7 ఏళ్ల జైలు, గనుల అక్రమ తవ్వకాల కేసులో జనార్దన్ రెడ్డికి శిక్ష, అది వార్తే. ఇంకా చూస్తే మద్యం కుంభకోణంలో నిందితులుగా ధనంజయ్ రెడ్డి, నేడు సీఎంఓ కార్యదర్శిగా బాధ్యతల నిర్వహణ జగన్, ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, భారతీయ సిమెంట్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ కూడా వరుసగా A31, A32, A33గా చేర్చిన సిట్ ఏసీబీ న్యాయస్థానంలో మెమో దాఖలు. ధనంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప. మరో 15 ఆలయాల్లో పరిమితి లేని అన్నప్రసాదం. బాలాజీ ఆలయ నిర్మాణ నిధి అన్ని నియోజకవర్గాల్లో దేవాలయాల పనులు. భూములు, వాణిజ్య లీజులకు సమగ్ర విధానం తీసుకురండి. 137 ఖాళీలను భర్తీ చేయండి. దేవాదాయ శాఖ సమీక్షలో సీఎం చంద్రబాబు ఆదేశాలు. రాష్ట్రంలో 7 ప్రధాన ఆలయాలైన శ్రీశైలం, శ్రీకాళహస్తి, కాణిపాకం, విజయవాడ దుర్గమ్మ, ద్వారకా తిరుమల, అన్నవరం, సింహాచలంలో మాత్రమే వచ్చిన భక్తులందరికీ నిత్యం అన్నప్రసాదము అమలు జరుగుతుంది. ఇతర ఆలయాల్లో పరిమిత సంఖ్యతో భక్తులకు అన్నప్రసాదం అందిస్తున్నారు. రాబోయే రోజుల్లో మరో 15 ముఖ్య ఆలయాల్లోనూ పరిమితి లేని అన్నప్రసాదం అమలు చేయాలని, తిరుమల ఎంగమాంబ అన్నప్రసాద తరహాలో ప్రమాణాలు పాటించాలి. రుచి, నాణ్యత, పరిశుభ్రత ఉండేలా చూడాలి. ఆయా ఆలయాల ప్రసాదాలు విశిష్టత కొనసాగేలా చూడాలి. నాణ్యత పరీక్షలను ఎప్పటికప్పుడు నిర్వహించండి అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. సచివాలయం మంగళవారం దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో కలిసి ఆ శాఖ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. చూడండి, అది. లా యూనివర్సిటీకి 55 ఎకరాలు, రాజధానిలో కేటాయింపు. క్యాంటమ్ వ్యాలీకి 50 ఎకరాలు, బసవతారక క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో వైద్య కళాశాల. మొత్తం 7 సంస్థలకు 113.96 ఎకరాల కేటాయింపు మంత్రివర్గ ఉపసంఘ నిర్ణయము.
చూడండి. రాజధాని అమరావతిలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా BCI ట్రస్ట్ ఆధ్వర్యంలో జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం 55 ఎకరాలు కేటాయించింది. రాజధానిలో భూ కేటాయింపులపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సమావేశం మంగళవారం సచివాలయంలో జరిగింది. లా యూనివర్సిటీ సహా 7 సంస్థలకు మొత్తం 113.9 ఎకరాల భూమి కేటాయిస్తూ ఉపసంఘం నిర్ణయం తీసుకునింది. చూడండి, రాజధానిలో మొత్తం 3 సంస్థలకు కేటాయించారండి. అది 50 ఎకరాలు క్యాంటియం వాల్యూకి అంట, బసవతారక క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి, మళ్ళీ ఇంకా 7 సంస్థలకు మొత్తం 113.96 ఎకరాలు కేటాయించారంట. ఇంకా చూస్తే భూమన చెప్పేవి నీతులు, చేసేవి కబ్జాలు. తిరుపతిలో మంగళవారం 7.30 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణ. తిరుచానూరులో ఇనాం నదీ భూమి 9 ఎకరాలు, వాటి విలువ 150 కోట్ల పైమాటే. ప్రభుత్వానికి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక, విచారణకు ఆదేశించిన మంత్రి సత్యప్రసాద్. చూస్తే లోపల పేజీలు ఏమన్నా చూద్దాం. కోర్టు మాట వినకపోతే జైలుకి వెళ్ళండి. తహసీల్దార్గా పనిచేయడానికి అంగీకరించకపోతే శిక్ష తప్పదు. డిప్యూటీ కలెక్టర్ తాజా మోహన్ రావుపై సుప్రీంకోర్టు ఆగ్రహము. గుంటూరు జిల్లా ఎడుతెక్కడపాలెంలో పేదల గుడిసెలు కూల్చేసిన కేసు. రేపు శ్రీ సిటీలో LG ఎలక్ట్రానిక్స్ యూనిట్కు శంకుస్థాపన. 5,001 కోట్ల పెట్టుబడులు. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి లోకేష్. రాయలసీమలో LG ఎలక్ట్రానిక్స్ గృహోపకరణాల తయారీ ప్రాజెక్టు నిర్మాణానికి మంత్రి లోకేష్ ఈ నెల 8న భూమి పూజ చేస్తారని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ఇంకా చూస్తే గర్జించిన మేఘం, ఇరిగిన చెట్లు, విద్యుత్ స్తంభాలు, మిగిలిన కాస్త పంటలకు నష్టం. ఉమ్మడి కృష్ణా జిల్లాలో వరుణుడు విలయతాండవం చేస్తున్నాడు. పిడుగులు, భీకర గాలులతో భారీ చెట్లు, విద్యుత్ స్తంభాలు, రేకుల షెడ్లు, బోర్డులు ఇరుగుపడ్డాయి. చూడండి. దుర్గగుడికి పూర్తిస్థాయి ఈవో. రాష్ట్రంలో 2వ అతిపెద్ద దేవాలయమైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఈవోగా డిప్యూటీ కలెక్టర్ EK నాయక్ను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు విడుదల చేసింది. డబుల్ డెక్కర్ వంతెనకు త్వరలో DPR. విజయవాడ మెట్రో రైలుకు సంబంధించి మరో కీలక అడుగు పడింది. చెన్నై కోలకత్తా జాతీయ రహదారిపై రద్దీగా ఉండే ప్రాంతంలో డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించి DPR తయారీకి సలహా సంస్థల నుంచి RPF మెట్రో లిమిటెడ్ చేసింది. ఇదేనండి 3 దినపత్రికలు, 2 తెలుగు రాష్ట్రాలను వార్తలు చూసాం. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.